ఇదొచ్చేసి వినాయక చవితి రోజనమాట. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అందరం స్నానం చేసాం ఇంట్లో. చేయగానే ఇంట్లో దీపం పెట్టేసుకొని, ఇంకా కొత్తపేట వెళ్ళామనమాట. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడే తీసుకుంటాము గణేష్‌ని. సో, ఇంకా అక్కడ ఆ వైబ్ కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఫెస్టివ్ వైబ్ లాగా. ఎందుకంటే ఇవన్నీ పెడతారు కాబట్టి. లోటస్ వచ్చేసి ఒకటి 10 రూపీస్ అంట. ఇదైతే ఈ ఆకు దేవుడి కింద పెడతాం కదా! 20 రూపీస్ అంట. ఈ పింక్ లోటస్‌లు అయితే భలే అనిపించినాయి నాకసలు. చిన్నప్పుడైతే నేను ఈ పింక్ లోటస్‌లు ఎక్కువ చూడకపోతుండే ఈ వైట్ లోటస్‌లో అయితే మస్తు దొరుకుతుండే మా దగ్గర అసలు. మస్తు ఆడుకుంటుండే. ఇంకా ఇవొచ్చేసి చెరుకు గడ అనమాట. 10 రూపీస్ అంట ఒకటి. ఇంకా కస్టర్డ్ యాపిల్, కార్న్, స్వీట్ కార్న్ ఇవన్నీ పెట్టిన. స్వీట్ కార్న్ అయితే మరీ ఘోరం 100 రూపీస్‌కి 4 ఇస్తా అన్నారు. ఇక్కడేమో మట్టి కుండలు, ఇట్లా దీపాలు పెట్టే కుందులు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కొత్తపేట వస్తే ఏంటి అంటే మనకి అడ్వాంటేజ్ ఎవ్రీథింగ్ ఇంకా ఫెస్టివల్‌కి కావాల్సిన ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇవేమో దేవుడికి వేసే దండలు, డెకోర్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. పూల దండలు అవి. ఇక్కడేమో మామిడి ఆకులు, ఇంకా అరటి బెరళ్ళు ఉంటాయి కదా! అవి 40 రూపీస్‌కి, 50 రూపీస్‌కి ఇస్తున్నారు. ఇంటికి కట్టుకోవడానికి గుమ్మడికాయలు ఇవన్నీ అమ్ముతున్నారనమాట. దేవుడి దగ్గర మనము పత్రి పెడతాం కదా! ఇవి అన్ని రకాల పత్రి ఇవన్నీ కలిపి మనకి 50 రూపీస్‌కి అట్లా ఇస్తున్నారు. సో, ఇంకా పత్రితో పాటు ఎలక్కాయ, కస్టర్డ్ యాపిల్ ఇలాంటివన్నీ ఇస్తారనమాట. సో, అలా తీసుకోవడం బెటర్ నాకు తెలిసి. ఇక్కడేమో నేను దేవుడి కింద వేయడానికి ఆకు తీసుకున్నా. 20 రూపీస్ అంట. బాగుండే. మంచిగా ఇంకా బార్గెయిన్ చేస్తే 20కి 2 కూడా ఇస్తున్నారు. ఇక్కడేమో ఇంటికి గుమ్మంకి కడదామని చెప్పేసి బంతిపూలు అవి అడిగితే చాలా కాస్ట్ చెప్పినారు అసలు. పూల దండలు, పూలైతే అసలు చాలా కాస్ట్లీ. ఒక మూర వచ్చేసి 80 రూపీస్ అట్లా చెప్తున్నారు. ఒక అంకుల్ అడిగితే అస్సలు అతను పట్టించుకొని కూడా పట్టించుకోకపోతే ఇంకా పాపం తను పక్కకి వెళ్ళిపోయినాడు అనమాట. ఇంత డిమాండింగ్ ఉన్నారు అని చెప్పేసి. నేనైతే ఆల్రెడీ ఫ్లవర్స్ ముందే మార్కెట్లో తీసుకున్నాను కాబట్టి నేనేం ఫ్లవర్స్ తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి ఇంట్లో చాలామంది పాలవేలి పెట్టుకుంటారు కదా! ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ ఇట్లా హ్యాంగ్ చేస్తుంటారు. బాగుంటాయి అవి కూడా. 50 రూపీస్ అంట. ఇంకా మేమైతే ఫైనల్గా ఈ గణేష్ని తీసుకున్నాం. నాకు భలే నచ్చింది అసలు. 500 చెప్పినారు. బార్గెయిన్ చేస్తే 300కి ఇచ్చినారు. సో, తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎంత వర్షమో అసలు. డే అంతా వర్షం వస్తుందేమో అనుకున్నాం. బట్ కానీ మధ్యాహ్నం 3:00 వరకు వచ్చిందనమాట. ఇంటికి వచ్చిన తర్వాత దీనా పట్టుకుంది, నేను పట్టుకుంటా అని. మేము వచ్చే దారిలో స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్స్, ఇంకా ఫ్రూట్స్ అట్లాంటివి పత్రి అవన్నీ పట్టుకొని వస్తున్నాము. ఈసారి ఏం డెకరేట్ చేద్దాం అనుకోలే. బట్ ఎందుకో లాస్ట్ మినిట్‌లో చేద్దామని ఇలా చేశాను. బట్ నచ్చలేదు. మళ్ళీ వచ్చి మళ్ళీ వేరేలాగా చేశాననమాట.